హే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో నేను హౌస్ వార్మింగ్ ఎలా జరిగిందో అయితే చూపించేస్తాను. రీసెంట్గా మేము ఇల్లు అయితే కట్టుకుంటున్నాం కదా, దానికి ఈరోజు గృహప్రవేశ వేడుక అయితే జరుగుతుంది. ఫస్ట్ దానికోసం మేము పూలైతే తీసుకురావడానికి బంతిపూల తోటకైతే వచ్చేసామండి. ఇది మా ఊళ్ళోనే తోటలు అయితే వేశారు. ఇంకా అక్కడికి వెళ్ళి నాకు ఇన్ని కిలోస్ అని చెప్తే వాళ్ళైతే ముందే ప్యాక్ చేసి అయితే పెట్టేశారు. సో నేను ఆ పూలన్నీ తీసుకొని ఇంటికి వచ్చి ఇంకా ముందు రోజు రాత్రే దండలన్నీ అయితే కట్టేసేసుకున్నామండి. సో ముందు రోజు నైట్ చేసుకోవటం వల్ల మనకి మార్నింగ్ కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అనేది ఉంటుంది. అన్ని పనులు ఒకేసారి చేసుకోలేం కదా. సో ఇంకా ఇక్కడ నేను మా చెల్లి అయితే దండలు అయితే గుచ్చేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పొలంకి వెళ్ళి రాగి ఆకులు అయితే తెచ్చుకున్న తర్వాత వాటిని ఇట్లా మా అమ్మగారు అండ్ మా అత్తయ్య అయితే కలిసి మొత్తం అయితే తీసేసుకొని ఇట్లా ఒక టబ్లో వేసుకొని నీట్గా అయితే కడిగేస్తున్నారు. కడిగి వాటిని అయితే ఆరబెట్టుకోవాలి. సో అలా ఆరబెట్టుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే కుడుములు అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ కుడుములకి ప్రిపరేషన్ అయితే జరుగుతుందండి. బియ్యపిండిలో బెల్లం పాకం అయితే వేసి వీళ్ళు ఇట్లా ఒక ముద్దలాగా చేసుకున్నారు. వీటిని ఇప్పుడు కుడుములు అయితే చేస్తారండి. మనకి పల్లెటూరులో ఉండే బెనిఫిట్ ఇదే. ఏదన్నా చిన్న కార్యక్రమం వచ్చినా కూడా ఇళ్ళ పక్కన వాళ్ళు అట్లా మనకి హెల్ప్ చేయడానికి అయితే వస్తారు. సిటీలో అయితే మ్యాక్సిమం మనం అన్నీ అయితే ఆర్డర్లో ఇచ్చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇట్లా ఒకళ్ళు పిండి ముద్ద అందిస్తుంటే ఒకళ్ళు ప్రెస్సింగ్ చేసి దాన్ని రావాకుల్లో పెట్టి ఆవిరికైతే ఇవన్నీ అయితే ఉడికించేసేసుకోవాలి. అందులో చల్లగి నైట్ 7:30కి అయితే ముహూర్తం అయితే ఉంది. సో ఇంకా మేము 7:30కి ఇంటి దగ్గర అయితే వెళ్ళిపోయి ఆవునైతే ఫస్ట్ పూజించేసుకున్నాము. తర్వాత గుమ్మడికాయతో అయితే దిష్టి తీసేసి నిమ్మకాయలు అటు ఇటు పెట్టుకొని సో ఇంకా లోపలికైతే వెళ్ళిపోయామండి. ఇంకా ప్రతి గడప దగ్గర నిమ్మకాయలు దిష్టి తీస్తా కొబ్బరికాయలు కొట్టాలని చెప్పేశారు. సో గృహప్రవేశం అయిపోయినాక మా మధ్యగారేమో వెనకాల వడ్లు అయితే చల్లుకుంటున్నారు. ఇంక ఇల్లు మొత్తం వడ్లు అయితే ఇలా చల్లుకుంటూ రావాలి. సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రతి గడప దగ్గర నాకు చెప్పిన పని అయితే నేను చేసేసుకుంటున్నాను. తర్వాత ఇంకా పాలు అయితే పొయ్యి మీద పెట్టి అది పొంగేదాకా అయితే వెయిట్ చేసాము. ఇదే బావా అని సరే పైకేసి కొట్టిన వాళ్ళు తినాలి కింద వాడిని. కొట్టవే సో మీ అందరికీ ఒక డౌట్ వచ్చే ఉండొచ్చు, ఇల్లు మొత్తం కంప్లీట్ అవ్వకుండా ఇంట్లో గృహప్రవేశం ఎలా చేసామని. కానీ 1 ఇయర్ అయిపోయే లోపల గృహప్రవేశం చేసుకుంటే ఎప్పుడైనా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చండి. లేకపోతే 3rd ఇయర్ వచ్చేదాకా ఆగాలి. అందుకని చెప్పి మేము ముందే గృహప్రవేశం అయితే చేసేసాము. సో ఇది వ్యూవర్స్ మా హౌస్ వార్మింగ్ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. అలానే మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. బాయ్.